చింత చచ్చిన పులుపు చావదంటారు చూసిండ్రా, ఆ లెక్కన ఓడిపోయినా సిగ్గు ఎగ్గు ఏది లేకుండా ఆడ పిల్లల్ని కూడా మోసం చేసుకొని బతుకుతుందంటే గదొక ప్రభుత్వమా, గదొక దేశమా, దిక్కుమాలింది. కాకపోతే మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. 2025 మే నెలలో భారత్ పాక్ మధ్య చోటు చేసుకున్న 4 రోజుల సైనిక ఘర్షణల ధరిమల పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే పాక్ ప్రభుత్వం దీనికి భిన్నంగా తమ దేశ పాఠశాల పుస్తకాలలో ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఘన విజయం సాధించిందని చెబుతూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ కొత్తగా రూపొందించిన పాఠ్య పుస్తకాల్లో భారత్ 2025 మే 6న పాకిస్తాన్ పై అనూహ్యంగా యుద్ధం ప్రారంభించింది. అయితే పాకిస్తాన్ సైన్యం తెలివిగా స్పందించి భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపై భారత్ శాంతికి మొగ్గు చూపుతూ యుద్ధాన్ని ఆపేలా చేసుకుంది అని పేర్కొంది. పాఠ్య పుస్తకాలలో ఆపరేషన్ బునియాన్ ఉల్ మర్సూస్ అనే పేరుతో పాకిస్తాన్ 26 భారత ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అంతేకాకుండా పాకిస్తాన్ సైన్యం నేతృత్వం వహించిన ఆపరేషన్ విజయం సాధించడంతో ఆర్మీ చీఫ్ కు ఫీల్డ్ మార్షల్ బిరుదు అందించినట్లు కూడా దానిలో రాశారు.